హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ పార్క్కి వచ్చాను అనమాట ఈవినింగ్ టైము. సో బాగా వర్షం పడింది, అందుకే కొంచెం అంతా గ్రీనరీగా కనిపిస్తుంది. సో డైలీ వర్షం అయితే పడుద్ది. బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు పడకుండా ఉంటుందో తెలియదు. సో ఎప్పుడంటే అప్పుడు పడిపోద్ది అనమాట. ఒక టైమింగ్ లేదు దానికి. ఖచ్చితంగా ఈవినింగ్ అయితే, ఆఫ్టర్నూన్ అబోవ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు అంటే అనుకోకుండా మేము నిన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళాము. జ్యువెలరీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు వీడియో తీస్తా అనుకోలేదు. సో దానికి నేను ఇంట్రో ఇవ్వలేదన్నమాట. సో అందుకని ఇక్కడ ఇంట్రో ఇస్తున్నాను. సో డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను. సో అక్కడ స్టార్టింగ్ నుంచి చేస్తే ఏం బాగుంటుందని చెప్పి ఇక్కడ ఇంట్రో ఇస్తున్నాను అనమాట. సో ఇంట్లో అయితే అస్సలు కుదరలేదన్నమాట. పూర్వి ఎంత నాయిస్ చేస్తుందంటే ఇంకా అసలు చెప్పబడలేదు. ఇంక అందుకే ఇంట్లో కుదరలేదు. సో ఇక్కడ పార్క్కి తీసుకొచ్చాను. అక్కడ ఆడుతూ ఉందన్నమాట. ఏది అక్కడ ఆడుతూ ఉంది. సో స్ఫూర్తి వస్తుంది. బెంగళూరులో కొంచెం డెంగ్యూ కేసెస్, మలేరియా ఎక్కువైనాయి. మస్కిటోస్ చాలా ఉంది. సీజన్ మారింది కదా. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి ఇంకా తీసుకెళ్ళాలి. అండ్ అక్కడ ఈ వీడియో తీస్తాను అనుకోలేదు. సో అక్కడ వీడియో అయితే అలో చేయలేదన్నమాట. సో ఉన్న కాడికి స్టార్టింగ్ కొంచెం నేను బిట్స్ అయితే యాడ్ చేస్తాను. అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. యాక్చువల్లీ నేను కూడా అడగలేదన్నమాట. నేను ఇలా యూట్యూబ్ చేస్తాను అని నేను అడగలేదు. జస్ట్ వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు వీడియోస్, ఫొటోస్ అలో లేదు, కావాలంటే వీడియో కాల్ చేయండి అని చెప్పారు. సో ఎందుకు వెళ్ళాము అంటే జ్యువెలరీ షాప్కి స్ఫూర్తి డైలీ యూజ్ ఇయర్ రింగ్స్ అడుగుతుంది అనమాట. చాలా ఇయర్స్ నుంచి, ఒక 2 years నుంచి అడుగుతుంది. సో ఆమెకి చిన్న రింగులు ఉన్నాయన్నమాట. ఆ రింగులు ఆమెకి నచ్చలేదంట. సో మా స్కూల్లో అందరూ టెడ్డీ బేర్ కమ్మలు, ఆ స్ట్రాబెర్రీ టైప్ మోడల్ కమ్మలు పెట్టుకొస్తున్నారు. నాకు అది కావాలి, నాకు ఆ మోడల్ కావాలి, నాకు ఇవి వద్దు అని చెప్పి అడుగుతూ ఉంది. ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం. సరే ఇంకా వీకెండ్ వచ్చింది కదా, ఖాళీగా ఉన్నాము అని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడైతే ఇయర్ రింగ్స్ అంతేం బాగాలేవు. సో అంతా ఒక లుక్ అయితే వేశాను. కానీ లేటెస్ట్ మోడల్ అయితే వచ్చింది. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. బాయ్. అండ్ ఇక్కడైతే ఇంకా బయలుదేరామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా కార్లో అయితే వెళ్ళలేదు. ఇంకా కార్ ఆఫీస్లో పెడతామన్నమాట. సో ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. సో జిఆర్టీకి వచ్చామన్నమాట. జిఆర్టీ కొంచెం ఐటమ్ బాగుంటుందని కొంచెం అందరూ అంటూ ఉంటే ఇంకా జిఆర్టీకి వచ్చాము. సో ఇక్కడ కలెక్షన్ అయితే డైమండ్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నార్మల్ కలెక్షన్ కన్నా డైమండ్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇది రుద్రాక్షం మాల. ఇది మరి ఒరిజినలో లేకపోతే డూప్లికేటో తెలియదు, రుద్రాక్షాలు కానీ బాగుంది. అండ్ ఇవన్నీ బ్లాక్ బీడ్స్, డైమండ్ బ్లాక్ బీడ్స్ అనమాట. చాలా బాగుంది. ఇది స్టార్టింగ్ వచ్చి 1,50,000 నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట డైమండ్ బ్లాక్ బీడ్స్. సో ఇవన్నీ ఇంకా బ్లాక్ బీడ్ కలెక్షన్ అండ్ ఈ వైట్ పెరల్ ఇవన్నీ ఉంటాయి కదా, పర్ల్ కలెక్షన్, ఇవన్నీ ఒక ఫ్లోర్లో ఉన్నాయి. సో ఇంకా మాకు ఇయర్ రింగ్స్ కావాల్సింది. సో చిన్న ఇయర్ రింగ్స్ కోసం బేస్మెంట్లో అనమాట. సో చిన్నపిల్లలకు సంబంధించిన మొత్తం బేస్మెంట్లో ఉంటుంది. సో ఇంకా అక్కడ అడిగితే చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇంకా నేను అక్కడ ఏం షూట్ చేయాలి, అక్కడ షూట్ చేస్తుంటే తీయకూడదు అని చెప్పారు. సో తెలియకుండా అక్కడక్కడ కొంచెం బిట్స్ అయితే ఇక్కడ ఇలా షూట్ చేశాను అనమాట. ఇవన్నీ సింపుల్ చైన్స్, డైలీ యూజ్వి, అంటే 10 grams నుంచి స్టార్టింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది.
అసలు నాకైతే చూడంగానే ఎంత నచ్చేసినాయో అన్నీ, కొత్త పాత ఏమీ లేదు, గోల్డ్ అయితే చాలు అనిపించింది. ఇంకా ఇవన్నీ అంటే సింపుల్ జ్యువెలరీ అనమాట. అంటే చిన్నపిల్లలు వేసుకుంటారు కదా, ఏమైనా డైలీ యూస్కి మనం కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ చైన్ అండ్ ఈ హారము నెక్లెస్ ఉంది కదా, ఇది చాలా బాగుంది. అది మొత్తం 200 గ్రామ్స్ సెట్ అంట. ఇంకా ఇవన్నీ నెక్లెస్లే, ఇవన్నీ 40 గ్రామ్స్ 45 గ్రామ్స్ వెయిట్. సో అంతా విండో షాపింగే అనమాట. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. సో ఇది ఒక ట్రై చేశాను. రవిని అడిగితే ముసలోళ్ళు వేసుకున్నట్టు ఉంది అని చెప్పాడు. ఇంకా జస్ట్ అలా ట్రైల్ వేసాను అనమాట. నాకైతే నచ్చింది. అండ్ ఈ హారం కూడా అన్ని ట్రైల్ వేసాను. ఇంకా వెళ్ళాం కదా, కొంచెం వీడియో తీసుకున్నట్టు ఉంటుందిలే అని చెప్పి అలా షూట్ చేశాను. సో ఇవన్నీ వడ్డానం అయితే 150 గ్రామ్స్ అబో. ఇంక ఇవన్నీ హారాలు అనమాట, హారాలు చైన్స్ ఇవన్నీ అన్నీ అంతే అనమాట. ఇవన్నీ 60 గ్రామ్స్ అబో. సో చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ అంటే యాంటిక్ పీస్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి కదా యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఈ వీడియో క్లిప్ వచ్చి పూర్వీ తీసిందనమాట. సో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. విండో షాపింగ్ కంప్లీట్ అయింది. సో ఇంకా బయటకు వచ్చాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆటో అయితే వర్షం తడుస్తామేమో. సో ఇక్కడ వచ్చి అన్ని జ్యువెలరీ షాప్లు ఉంటాయి, జ్యువెలరీ అండ్ సిల్వర్ షాప్లు. ఇవి బెంగళూరులో ఉన్న జయానగర్కి వచ్చాము. సో మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే. సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. సో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇంకా మేము మధ్యాహ్నం తిన్న హోటల్లోనే మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే తిన్నాము. ఇంకా పూర్వీకి దోశ తీసుకున్నాము. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్దాము అనేసరికి ఇంకా స్టాప్ అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. సో వర్షం అయితే అసలు తగ్గలేదు. ఇంకా అక్కడే బండి పార్క్ చేసామన్నమాట. ఆ రెస్టారెంట్ దగ్గరే బండి పార్క్ చేసి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తిని ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో మళ్ళీ ఇంకా రిటర్న్ ఇంకా అక్కడే హోటల్ దగ్గర దిగాము. సో ఇంకా అక్కడి నుంచి బండి వేసుకెళ్ళాలి కదా, ఇంకా అందుకోసం ఆగామన్నమాట. ఇంకా తడిచిపోతాం కదా. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఏమో అనుకోవద్దు. ఎందుకంటే నేను పార్క్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లో అయితే నాకు అస్సలు కుదరలా. మెయిన్ పూర్వి అయితే నిమిషం కూడా వదలట్లేదు అనమాట నన్ను. సో ఇక్కడ గోల్డ్ గురించి అయితే మంచిగా స్కీమ్ కట్టుకుంటున్నారు అందరూ, గోల్డ్ స్కీమ్. సో అక్కడ కూడా చాలా మంది అడిగారు, కానీ మేమైతే యాక్సెప్ట్ చేయలేదు. అంటే నాకు ఇష్టంగా ఉంది కానీ రవికి అయితే ఇష్టం లేదు స్కీమ్ కట్టడం. సో స్కీమ్ కడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మనకి వేస్టేజ్ కూడా అలాంటివి ఏమి ఉండవు. సో మంచిగానే ఉంటుంది. సో మనకి ఏమైనా ఐటమ్ తీసుకున్నాము అంటే వేస్టేజ్ ద్వారా అంటే అమౌంట్ అంటే ఐటమ్ని బట్టి మనకి కాస్ట్ ఎక్కువ పడుద్ది అనమాట. చాలా లాస్ అయితే వస్తుంది. అండ్ ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, వర్షం అయితే తగ్గలేదు. సో ఇంకా స్ఫూర్తి ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ తింటున్నారు. సో నేను పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాన్ అయితే కాదు. ఇక్కడ కొంచెం వర్షం తగ్గేటప్పటికి ఇంకా బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చేదాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళాము. సో ఇక్కడ కొన్ని కావాల్సినవి తీసుకొని పాలు పెరుగు అలాంటివి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బాయ్, టేక్ కేర్.